Welcome to Netancha online classes. Today we will be continuing with the lesson True Heights. So it is the lesson of second unit. As you remember, hope you remember that ఇది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్న సెకండ్ యూనిట్లో నుంచి రీడింగ్ ఏ లెసన్ ట్రూ హైట్స్. సో దెర్ ఆర్ 3 lessons యాజ్ యూ పీపుల్ నో. మీ అందరికీ తెలిసినట్టుగా 3 lessons ఉంటాయి. అందులో ఫస్ట్ లెసన్ రీడింగ్ ఏ ట్రూ హైట్స్. దీంట్లో మనం ఎవరి గురించి చదువుకుంటున్నాం? మైకెల్ స్టోన్. వీఆర్ రీడింగ్ అబౌట్ ద మైకెల్ స్టోన్. మైకెల్ స్టోన్ ఆడే గేమ్ పేరేంటి? పోల్ వాల్ట్. మైకెల్ స్టోన్ అంటే రన్నింగ్ రేస్ అని, షటిల్ అని, టెన్నిస్ అని అంటాం చూడండి. అలాగే మైకెల్ స్టోన్ ఆడే గేమ్ పేరు పోల్ వాల్ట్. సో విల్ బి లెర్నింగ్ అబౌట్ మైకెల్ స్టోన్ ఇన్ రీడింగ్ ఏ, దట్ ఈస్ ట్రూ హైట్స్. సో మైకెల్ స్టోన్ గురించి ఈ లెసన్లో మనం చాలా విన్నాం. అంటే ఇప్పటివరకు మైకెల్ స్టోన్ కళ ఏంటి? హీ లైక్స్ టు రన్ ఆన్ ద రోడ్స్ అమాంగ్ ద ఫీల్డ్స్, సౌండింగ్ లైక్ ఈగల్, లిజనింగ్ టు ద ఆటోమొబైల్స్. అంటే వెహికల్స్ వెళ్తుంటే ఆ సౌండ్స్ వినడం, ఈగల్ సౌండ్ వినడం, రోడ్డు మీద పరిగెట్టడం, రాళ్ళు అవన్నీ ఫీల్ అవుతూ పరిగెట్టడం, ఇదంతా కూడా మైకెల్ స్టోన్ యొక్క కళ. మైకెల్ స్టోన్ మదర్ ఎలాంటి వారు? షీ ఈజ్ లైక్ ఇమాజినేటివ్ లేడీ. షీ ఈజ్ లైక్ ఇమాజినేటివ్ లేడీ అంటే కలలుగానే ఆమె. షీ యూస్ టు ట్రైన్ మైకెల్ స్టోన్ టు డ్రీమ్ హై. ఎప్పుడు కూడా ఉన్నతంగా కలలుగాను అని ఎప్పుడు కూడా ఎగురుతున్న కలలే ఎక్కువగా చెప్తూ ఉండేవారు వాళ్ళ మదర్. సో వాళ్ళ మదర్ పేరేంటి? మైల్డెడ్ స్టోన్. వాళ్ళ మదర్ పేరు మైల్డెడ్ స్టోన్. కానీ వాళ్ళ ఫాదర్ బర్త్ స్టోన్ ఏంటి? కలలు కనద్దు, ఏదైనా కావాలంటే కష్టపడు సాధించుకో అంటారు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్. వాళ్ళ ఫాదర్ మైకెల్ స్టోన్స్ ఫాదర్ నేమ్ ఈజ్ బర్త్ స్టోన్. BERTH, BI కాదు, BERTH, బర్త్ స్టోన్ ఫాదర్. హీ యూస్ టు టెల్ దట్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. ఏదైనా కావాలి అంటే కష్టపడు, దాన్ని సాధించుకో అని. వాళ్ళ నాన్నగారు కష్టపడే మనస్తత్వం అనమాట. వాళ్ళ అమ్మగారు ఏంటి? లేదు, నువ్వు ఏదైనా కావాలంటే కలలుగాను, బాగా ఎక్కువగా కలలుగాను, అంటే ఉన్నతంగా కలలుగాను, దాని గురించి ఎలాగైనా సాధిస్తావు అని చెప్తా ఉండేవారు. సో దిస్ ఇస్ అబౌట్ ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ మైకెల్ స్టోన్. మైకెల్ స్టోన్ స్టార్టెడ్ ద రేస్. హీ క్రాస్డ్ 17 feet 2 inches, 17 feet 4 inches. In the last class I told you that how the pole vault game will be. Pole vault game అనేది ఎలాగుంటుంది అనేది ఒక శాంపిల్ వీడియో కూడా మీకు పెట్టాను. పోల్ తోటి పరిగెత్తుకొని ఇంకొక జంప్ చేస్తూ ఇంకొక పోల్ని క్రాస్ చేయడం. మన టార్గెట్ అలా జంప్ చేయవలసిన పోల్, అది ఎన్ని అడుగులు పెట్టారు, మనం ఎంత ఎత్తు ఎగరగలం అనేది ఈ గేమ్లో మెయిన్ పార్ట్ అనమాట. సో ఈ పోల్ వాల్ట్ గేమ్లో స్టార్ట్ అయినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డ మైకెల్ స్టోన్. బట్ హీ క్రాస్డ్ 17 feet 2 inches, 17 అడుగులు 17 feet 2 inches క్రాస్ చేశారు. అలాగే 17 feet 4 inches క్రాస్ చేశారు. లెట్స్ కంటిన్యూ విత్ ద లెసన్ నౌ. See, I am reading these lines once again where I have stopped in the previous class. నేను ఎక్కడైతే ఇంతకుముందు క్లాస్లో ఆపానో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఒకసారి. Michael cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches. Again he showed no emotion. 17 అడుగుల 2 అంగుళాలు లేదా 17 అడుగుల 4 అంగుళాలు దాటినప్పటికీ కూడా ఎలాంటి ఎమోషన్ మైకిల్లో లేదంటే, మనం ఒక్కసారి ఇప్పుడు అది 5 రౌండ్ల గేమ్ అనుకోండి, ఒక్క రౌండ్ గెలవగానే కొంతమంది ఎగిరి గంతేస్తారు. ఇక్కడ మైకెల్ స్టోన్ ఏంటి? 3 rounds గేమ్. ఇది 3 రౌండ్ల గేము. 3 రౌండ్లలో కూడా కంపల్సరీగా జంప్ చేసి చూపించాలి నీట్గా. సో ఆ 3 roundsలోని మైకెల్ స్టోన్ 2 rounds సక్సెస్ఫుల్గా క్రాస్ చేశారు, విజయవంతంగా క్రాస్ చేశారు. బట్ స్టిల్ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. అయినా సరే మైకెల్ స్టోన్ ఫేస్లో వెలుగు అనేది లేదు, సంతోషం అనేది లేదు. సో నా కాన్స్టెంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిజ్ విజన్. నిరంతర శ్రమ అంటే పట్టుదల అనేది తన ఎయిమ్, లక్ష్యం అనమాట. యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రౌండ్, హీ న్యూ ద అదర్ వాల్టర్ హెడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. ఇంకొక కాంపిటేటర్ అంటే ఇద్దరి మధ్యన పోటీ ఉంటుంది. ఆ ఇంకొక పోటీదారుడు ఎవరైతే వెళ్ళి పరిగెట్టారో ఆ పరిగెట్టినప్పుడు జనాలందరూ కూడా అయ్యో అన్న ఒక సౌండ్, దెర్ వాజ్ ఎ సాడ్ సౌండ్ ఫ్రమ్ ద ఆడియన్స్. అంటే ఒక బాధాకరమైన ఒక సౌండింగ్ అనేది వచ్చింది. దెన్ మైకెల్ స్టోన్ ఫెల్ దట్ ఓకే ద కాంపిటేటర్ హ్యాస్ మిస్డ్ హిస్ గోల్. అంటే నాతో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఒక గోల్ మిస్ చేశారు, అంటే ఒక రౌండ్ మిస్ చేసుకున్నారు, ఓడిపోయినట్టున్నారు ఒక రౌండ్.
అంటే వాళ్ళ దగ్గర 3 to 4 రౌండ్స్ ఉంటాయి ఛాన్స్లో. ఒక రౌండ్ ఓడిపోయినంత మాత్రాన కంప్లీట్గా ఓడిపోవడం కాదు. సో ఒక రౌండ్ ఓడిపోయినట్టున్నారు అని. హీ న్యూ ఇట్ వాజ్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. హీ న్యూ ఇట్ వాజ్ హిస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. ఇప్పుడు మూడో రౌండ్. ఫస్ట్ రౌండ్ 17 feet 2 inches, సెకండ్ రౌండ్ 17 feet 4 inches క్రాస్ చేశాడు. సో నౌ ఇట్ ఈస్ ద థర్డ్ ఫైనల్ రౌండ్. ఎన్ని ఇంచెస్ క్రాస్ చేయగలడు అనేది చూడాలి. నౌ నథింగ్ టు బి హీ న్యూ ఇట్ వాస్ టైమ్ సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూవర్ మిస్సెస్. తనతో పోటీదారుడికి ఎలాగైనా చిన్న చిన్న ఓటములు అనేవి ఉన్నాయి కాబట్టి మైకల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. ఇంకా పూర్తిగా గెలవాలంటే మైకల్ ఈ మూడో రౌండ్ కంప్లీట్గా క్రాస్ చేసి తీరాలి. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఒక్కసారి తను మిస్ అయితే, ఈ మూడో రౌండ్ మిస్ అయితే మాత్రం తనకి సెకండ్ ప్లేస్ వస్తుందట. ఈ మూడో రౌండ్ గెలిస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ వస్తుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్, బట్ మైకల్ వుడ్ నాట్ అలౌ హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ద ఫస్ట్ ప్లేస్. ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది కదా అని సిగ్గుపడడానికి ఏమీ లేదు. కానీ ఛాన్స్ ఉండి కూడా నేను ఎందుకు ఫస్ట్ ప్లేస్ మిస్ చేసుకోవాలి? వై షుడ్ ఐ మిస్ ద ఫస్ట్ ప్లేస్ వెన్ ఐ హ్యావ్ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఫర్ ఇట్. నేను అంత కష్టపడింది ఫస్ట్ ప్లేస్కి కష్టపడినప్పుడు నేను ఎందుకు ఛాన్స్ ఉండి కూడా మిస్ చేసుకోవాలి? సెకండ్ ప్లేస్ కూడా పర్వాలేదు, బట్ ఐ విల్ ట్రై ఫర్ ద ఫస్ట్ ప్లేస్. He rolled over and did his ritual of 3 finger push-ups. 3 finger push-ups. సో ఈ పిక్చర్లో ఉన్న విధంగానే 3 finger push-ups అంటే కేవలం 3 వేళ్ళు మాత్రమే నేలకి ఆంచి పుషప్స్ చేయడం అనమాట. అప్ అండ్ డౌన్ కింద నేలకి తాకడం, మళ్ళీ పైకి లేవడం. దిస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ విచ్ మైకల్ స్టోన్ ఈజ్ డూయింగ్. మైకల్ స్టోన్ ఏంటి, ఓకే తన రౌండ్ వచ్చినప్పుడు ఈ 3 finger push-up అనేది చేస్తున్నారు. సో బై దిస్ కాంపిటీషన్ మైకల్ స్టోన్ ఏజ్ వాజ్ 17 years. 17 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచే తను కష్టపడడం స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు 17 years. ద రన్వే ఫెల్ డిఫరెంట్ దిస్ టైం. 3 రౌండ్ అనేసరికి 2 రౌండ్లు బాగానే క్రాస్ చేశారు. థర్డ్ రౌండ్ అనేసరికి రన్వే తను ఇప్పటివరకు పరిగెట్టిన ప్లేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. టెన్షన్ వల్ల కూడా కావచ్చు. ఇట్ స్టార్టల్డ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. కొద్దిసేపు ఏంటిది కొత్తగా ఉంది అన్న ఒక ఫీల్ తోటి ఆగిపోయినట్టుగా అయ్యింది. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఏ వెట్ బేల్ ఆఫ్ హే. సడన్గా ఏంటి అదంతా కూడా తడిగడ్డ మీద, అంటే తడిచిన గడ్డి, గ్రాస్, తడిచిన ఎండుగడ్డి మీద కాలు పెడితే ఎలాగుంటుంది అలాగ అనిపించింది. ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హయ్యర్ దెన్ హిస్ పర్సనల్ బెస్ట్. తను ఇప్పుడు వరకు 17 అడుగుల 2 అంగుళాలు లేదా 17 అడుగుల 4 అంగుళాలు క్రాస్ చేశారు. కానీ ఇప్పటివరకు తను దాటిన దానికన్నా ఎక్కువ పెట్టారు. 9 అంగుళాలు, అంటే 17 అడుగుల 9 అంగుళాలు హైట్ని తను జంప్ చేయాలన్నమాట. సో అంత హైట్ అంటే ఇప్పటివరకు తను అంత క్రాస్ చేయలేదు. సో ఇది క్రాస్ చేస్తే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్. పైగా రికార్డు కూడా బ్రేక్ చేయొచ్చు. ఇప్పుడు వరకు ఏంటి 17 అడుగుల 8 అంగుళాలు మాత్రమే దాటారు ఎవరైనా సరే. తిను దాటితే మాత్రం అది రికార్డు కూడా అవుతుంది. హీ థాట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ ఇన్ హిజ్ మైండ్ విత్ యాంగ్జైటీ. అంటే ఇంకా గెలవాలి అని ఆత్రుత పెరిగిందనమాట. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిజ్ బాడీ. తన ఒంట్లో ఉన్న టెన్షన్ని వదిలించుకుంటున్నాడు అనమాట. ఇట్ వాజంట్ వర్కింగ్, హీ బికేమ్ మోర్ టెన్స్. కానీ అది పని చేయట్లేదు. ఎన్ని ప్రయత్నించినా తనకు వచ్చిన టెన్షన్ పోవట్లేదు, ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ? ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు? హీ బిగాన్ టు గెట్ నర్వస్. ఇంకా టెన్షన్ పడడం స్టార్ట్ అయింది. ఎఫ్రైడ్ వుడ్ బీ మోర్ అక్యురేట్ డిస్క్రిప్షన్. భయపడుతున్నాడని చెప్పచ్చు ఒక విధంగా టెన్షన్ కన్నా. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ? ఏం చేయాలనుకుంటున్నాడు? హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ దీస్ ఫీలింగ్స్. ఎప్పుడు కూడా ఇన్నిసార్లు కాంపిటీషన్ చేశాడు. 17 feet 2 inches క్రాస్ చేశాడు, 17 feet 4 inches క్రాస్ చేశాడు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్ రాలేదు. కానీ ఇప్పుడు ఏంటి, తను ఒక గెలిస్తే రికార్డు బ్రేక్ అవుతుంది, ఫస్ట్ వస్తాడు, ఇన్ని గోల్స్ రీచ్ అవ్వచ్చు అనే దాని మీద ముందుగానే టెన్షన్ వచ్చిందనమాట. దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ అండ్ ఫ్రమ్ ద డీప్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్ హీ ఇన్విజన్డ్ హిజ్ మదర్. ఇంకా లాభం లేదనుకుని తన లోపల నుంచి తన మనస్పూర్వకంగా వాళ్ళ అమ్మగారిని తలుచుకున్నాడు. వై నౌ? వాట్ వాజ్ హిజ్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్? ఇప్పుడు ఎందుకు వాళ్ళ అమ్మగారిని తలుచుకున్నాడు? బికాజ్ ఇట్ వాజ్ సింపుల్. హిజ్ మదర్ ఆల్వేస్ యూస్ టు టెల్ హిమ్
వెన్ యూ ఫెల్ టెన్స్ ఆర్ యాంగ్షియస్ ఆర్ ఈవెన్ స్కేర్ టేక్ డీప్ బ్రెత్స్. ఎప్పుడు కూడా తన టెన్షన్ అనిపించినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, గట్టిగా ఒక్కసారి ఊపిరి తీసుకోమన్నారు. సో ఆ టెన్షన్ అనేది పోతుంది. ఎప్పుడైనా టెన్షన్ పడితే సైలెంట్గా కామ్గా ఉంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదలమని అలా చేయమని వాళ్ళ మదర్ చెప్పారు. సో ఈ డేట్ అలాంగ్ విత్ హిస్ షేకింగ్ ద టెన్షన్ ఫ్రమ్ ద లెగ్స్ ఈ జెంట్లీ లేడ్ హిస్ పోల్ ఎట్ హిస్ ఫీట్. సో ఏంటి, తన టెన్షన్ వదిలించుకుంటూ నెమ్మదిగా పోల్ని తను ఏ కర్ర అయితే పట్టుకొని పరిగెట్టాలో ఆ పోల్ని ఇలా నిలబెట్టుకున్నాడు. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ ఆర్మ్స్ అండ్ అప్పర్ బాడీ. తన బాడీని అంతటిని కూడా రిలాక్స్ చేయడానికి స్ట్రెచ్ చేస్తున్నాడు. స్ట్రెచ్ అంటే సాగదీయడం. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ నౌ గాన్. ఏదైతే చల్లటి గాలి ఇప్పటివరకు తగిలిందో అది ఇప్పుడు ఫీల్ అవ్వలేకపోతున్నాడు. హీ కుడ్ ఫీల్ ఎ ట్రికల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. తన వీపు వెనకతల చెమటలు మాత్రమే తనకు తెలుస్తున్నాయి అన్నమాట. చల్లటి గాలి తెలియట్లేదు, ఏదైతే చెమట కారుతుందో అది తెలుస్తుంది. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్. హీ ఫెల్ట్ హిస్ హార్ట్ పౌండింగ్. నెమ్మదిగా తన పోల్ ఏదైతే పట్టుకుని పరిగెట్టాలో అది పట్టుకున్నాడు. గుండె అనేది గట్టిగా కొట్టుకుంటుంది, పౌండింగ్, బీటింగ్ హై. హీ వాజ్ షూర్ దట్ క్రౌడ్ డిడ్ టు. జనాలకు కూడా అదే టెన్షన్ ఉంది, అలాగే అంతే టెన్షన్గా గుండె కొట్టుకుంటుంది అనుకుంటున్నాడు. ద సైలెన్స్ వాజ్ డెఫనింగ్ వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్. అంటే ఎంత సైలెంట్గా ఉందంటే ఎక్కడో రాబిన్స్, పక్షులు, పావురాలు అరుస్తున్న సౌండ్స్ కూడా మైకేల్కి క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎంతో దూరం నుంచి పక్షుల అరుపులు కూడా మైకేల్కి క్లియర్గా వినిపిస్తున్నాయి. అంటే దట్ మచ్ సైలెన్స్ ద క్రౌడ్ ఈజ్ ఇన్. సో అంత సైలెంట్గా ఉంది. Now, so what happened? As he began sprinting down the runway, what is mean by sprinting? Running. అంటే డౌన్ ద వే, అంటే తనకిచ్చిన రూట్లో పరిగెడుతుండగా సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్. ఏదో సడన్గా వండర్ఫుల్గా డిఫరెంట్గా అనిపించింది. ఎట్ ఫెమిలియర్, కానీ తెలిసింది. ఏంటది? ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్. తను ఎప్పుడు కలలు గంటాడు చూడండి. టెన్షన్తో పరిగెడుతుంటే సడన్గా ఎలాగనిపించింది తనకు ఆ రోడ్డు, తన ఊర్లో తన పల్లెటూరులో తను పరిగెడుతున్న రోడ్లాగే అనిపించిందట. ఫెల్ట్ లైక్ దట్. ద రోడ్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్, మట్టి రాళ్ళు తగులుతున్న రోడ్లాగే అనిపించింది. విజన్ ఆఫ్ గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ సీమ్ టు ఫ్లై హై ఇన్ హిస్ థాట్స్. ఇంకా పరిగెడుతుంటే తనకు ఆ గోధుమ పంటే గుర్తొస్తుంది, తన పొలాలు గుర్తొస్తున్నాయి, వాళ్ళ ఊరు తాలూకు రోడ్లు గుర్తొస్తున్నాయి. అక్కడే తను పరిగెడుతున్నాడు. అంటే స్టేడియంలో గ్రౌండ్లో పరిగెడుతున్న ఫీలింగ్ తనకు కలగట్లేదు. తన ఊర్లో తన తెలిసిన రోడ్ల మీద తను ఎప్పుడు పరిగెట్టే పొలాల మధ్యన పరిగెడుతున్న ఒక ఫీల్ మాత్రమే తనకుంది. ఓకే, సో హీ వాజ్ ఫీలింగ్ డిఫరెంట్. స్టార్టింగే మనం చెప్పుకున్నాం, తనకి ఇప్పటివరకు 2 రౌండ్లు అయిపోయి 3వ రౌండ్కి మాత్రం తను పరిగెడుతున్న మార్గం డిఫరెంట్గా అనిపించింది. సో నౌ వెన్ ఐ టుక్ ఎ డీప్ బ్రెత్ ఇట్ హ్యాపెండ్ హీ బిగాన్ టు ఫ్లై. ఒకేసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎగరడం మొదలెట్టాడు. అంటే ఏ పోల్తోటైతే పట్టుకుని పరిగెట్టాడో అది వదిలేస్తాం కదా, అది పట్టుకుని ఇలా బెండే ఎగురుతాం. ఎగిరిన తర్వాత జంప్ చేసేటప్పుడు వదిలేస్తాం. సో ఆ లీవ్ చేసే టైం హీ టేక్ ఆఫ్ విత్ ఎఫర్ట్లెస్. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పిన కలలుగంటూ తను ఎగురుతున్నట్టే కలగనేవాడు. అలాగే ఇప్పుడు మైకేల్ స్టోన్ ఎగురుతున్నాడు. ఓకే, సో దిస్ వాజ్ రియల్. కానీ ఇప్పుడు ఈసారి కల కాదు, నిజంగానే ఎగురుతున్నాడు. అది పోటీలో, కాంపిటీషన్లో. సో నౌ ఎవ్రీథింగ్ సీమ్ టు బీ మూవింగ్ ఇన్ స్లో మోషన్. అంతా కూడా నెమ్మదిగా స్లో మోషన్లో జరుగుతున్నట్టుగా ఉంది. ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. అప్పుడు తనకి గాలిని తప్ప ఇంక దేన్ని కూడా ఫీల్ అవ్వలేకపోయాడు. మైకేల్ వాజ్ సోరింగ్ విత్ ద మెజెస్టీ ఆఫ్ ఎన్ ఈగల్. మైకేల్ వాజ్ సౌండింగ్ లైక్ ఎన్ ఈగల్ సౌండింగ్. ఒక ఈగల్ గ్రద్ద అరుస్తున్నట్టుగానే సౌండ్ చేసుకుంటూ ఎగురుతున్నాడు అనమాట. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్టింగ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంప్ ఆఫ్ హిజ్ ల్యాండింగ్ దట్ బ్రాట్ మైకేల్ బ్యాక్ టు ఎర్త్. అసలు ఆ సౌండ్ ఏంటి? మళ్ళీ తను ఒక డిఫరెంట్ సౌండ్ ఏంటి? లైక్ జనాలు అరుస్తున్నట్ట, లేదు నేను నేలను తాకిన సౌండ్ అని. ఆన్ హిస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిస్ ఫేస్. ఏంటి, తను ఇలా ఎగిరి జంప్ చేసరికి తన వెనకాతలో ఉన్న సూర్యుడు, తన స్మైల్ మదర్స్ ఫేస్ మీద, అంటే సూర్యుని యొక్క వెలుగు అలాగే
తల్లి ముఖంలో స్మైల్ని మాత్రమే ఫీల్ అవ్వగలుగుతున్నాడు. నౌ బట్ వుడ్ ఆల్వేస్ డూ దట్ వెన్ హీ గాట్ ఎగ్జైటెడ్. ఎప్పుడు కూడా తను టెన్షన్ పడిన ప్రతిసారి కూడా మైకేల్ స్టోన్ అలా చేసేవారు. వాట్ హీ డిడెంట్ నో వాజ్ దట్ హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రైయింగ్. తనకి తెలియంది ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు? హీ వాజ్ క్రైయింగ్ హార్డర్ దెన్ మైల్డెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. ఎప్పుడూ లేనంతగా గట్టిగా ఏడుస్తున్నాడట వాళ్ళ నాన్నగారు. షీ ఆల్సో న్యూ హీ వాజ్ క్రైయింగ్ ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్, టీయర్స్ ఆఫ్ ప్రైడ్. వాళ్ళ అమ్మగారు అంటే తెలుసు తను ఈసారి ఎందుకు ఏడుస్తున్నారు, గర్వంతో ఏడుస్తున్నారు. వాళ్ళ నాన్నగారు సంతోషంతో ఏడుస్తున్నారు. మైకేల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. He later went on the day to clear 17 feet 6.5 inches, a national and international junior Olympics record. సో ఏంటి ఆ థర్డ్ అటెంప్ట్ అనేది క్రాస్ చేశాడు. థర్డ్ అటెంప్ట్ క్రాస్ చేసిన తర్వాత ఇంక ఇమీడియట్గా జనాలందరూ కూడా వచ్చి కంగ్రాచులేట్ చేయడం, హగ్ చేసుకోవడం, పట్టుకోవడం, తన్ని కంగ్రాచులేషన్స్ చెప్పడం అనేది చేశారు. సో తర్వాత 17 అడుగులు అంటే మైకేల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ పీపుల్ అంటే ఇంకా 17 feet 4 inches క్రాస్ చేసింది, 17 feet 6 inches క్రాస్ చేశారు. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్ క్రాస్ చేయడానికి కూడా మైకేల్ వెళ్ళారు. విత్ ఆల్ ద మీడియా అటెన్షన్ అండ్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, మైకేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బీ ద సేమ్. కానీ ఇన్ని కంగ్రాచులేషన్స్ వచ్చిన తర్వాత, ఇంత పొగడతలు వచ్చిన తర్వాత మైకేల్ లైఫ్ అనేది అప్పటిలాగా ఉండదు. ఇట్ వాజంట్ జస్ట్ బికాజ్ హీ వన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఎ న్యూ రికార్డ్. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ గెలవడమే కాకుండా కొత్త రికార్డు కూడా సృష్టించారు. అండ్ ఇట్ వాజంట్ బికాజ్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ హిస్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. సో తను ప్రతిసారి దాటే హైట్ కన్నా ఎక్కువగానే దాటాడు, ఎక్కువగానే ఇంప్రూవ్ చేసుకున్నాడు మైకేల్ స్టోన్. సో ఇట్ వాజ్ సింప్లీ బికాజ్ మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, లెసన్ స్టార్టింగ్ నుంచి కూడా మైకేల్ స్టోన్ ఏ విధంగా కష్టపడ్డాడు, తను ఏ విధంగా టెన్షన్ ఫీల్ అయ్యాడు, తన ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. ఇందులో గొప్పతనం ఏముంది అని మీరు ఇప్పటివరకు అనుకుని ఉండొచ్చు. యూ మైట్ ఫీల్ వాట్ ఈజ్ గ్రేట్ ఇన్ దిస్, ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద మెడల్స్. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, ఇతను చేసిన గొప్పతనం ఏంటి అనుకున్నారు. బట్ మైకేల్ స్టోన్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్, హీ ఈజ్ ఎ బ్లైండ్ పర్సన్. అతను అంటే మామూలు వ్యక్తి కాదు, అతను ఒక గుడ్డివాడు. మైకేల్ స్టోన్కి కళ్ళు కనిపించినప్పటికీ కూడా ఈ గేమ్లో అతను రికార్డును సృష్టించాడు. ఓకే, 17 అడుగుల 6 అంగుళాలు దాటి రికార్డ్ సృష్టించాడు. 9 అంగుళాలు. ఓకే, 17 feet 9 inches, 17 అడుగులు 9 అంగుళాలు దాటి రికార్డ్ని సృష్టించాడు. సో కళ్ళు కనిపించకపోయినప్పటికీ కూడా తను అన్నీ ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ కష్టపడి రికార్డుకు సాధించడం అనేది మైకేల్ స్టోన్ యొక్క లైఫ్లో గ్రేట్. అండ్ విన్న మనకు కూడా గ్రేట్ అనిపిస్తుంది కదా. క్లియర్? దిస్ లెసన్ వాజ్ రిటన్ బై డేవిడ్ నెస్టర్. ఓకే, ఆథర్ ఆఫ్ ద లెసన్ డేవిడ్ నెస్టర్. లిజన్ స్టూడెంట్స్, రైట్ దీస్ మీనింగ్స్. ఈ మీనింగ్స్ని క్లాస్ వర్క్లోని అలాగే హోంవర్క్లోని 1 time. క్లాస్ వర్క్లో ఒకసారి రాయండి, హోంవర్క్లో ఒకసారి రాయండి. సగం టోటలీ మీనింగ్స్ చూడండి. ఫస్ట్ పిక్లో సెకండ్ పిక్లో 2 pictures కలిపి ఈ మీనింగ్స్ ఉంటాయి. ఒక 10 meanings ఉంటాయి. ఈ 10 meanings హోంవర్క్లో 1 time, క్లాస్ వర్క్లో 1 time.